పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం 2:25 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు ఉగ్రదాడి చేశారు. ఈ దాడిలో అమాయకులైన టూరిస్టులు 28 మందికి పైగా చనిపోవడం అయితే జరిగింది. కానీ ఈ దాడి తర్వాత మరి ఆ ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారంటున్నారు, కొంతమంది ఇంత తొందరగా బార్డర్కి చేరుకోలేరు, పాకిస్తాన్కి వెళ్ళిపోలేరని మరికొంతమంది అంటున్నారు. మరి ఏది నిజం? మరి వాళ్ళు కాశ్మీర్లోనే ఉన్నారా? ఉగ్రవాదులు ఎక్కడున్నారు? వారి కోసం అయితే భారత ఆర్మీ అయితే తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపట్టింది. ఆల్రెడీ 8 మంది ఉగ్రవాదులు ఇంతకుముందు ఎవరైతే దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళ ఇళ్లనైతే కూల్చివేయడం జరిగింది. కొంతమందిని అనుమానితులు అంటే ముఖ్యంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళను కూడా చంపేస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఏది నిజం, ఏది అబద్ధం? మరి ఉగ్రవాదులు ఎక్కడ? ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క రక్తం మరుగుతుంది. ఎంతంటే ఎనలేని కోపం వస్తుంది. అమాయకులైన వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నారు ఉగ్రవాదులు. వాళ్ళు ఏం పాపం చేశారు? చచ్చిపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళకి ఏమైనా ద్రోహం చేశారా? వారికి ఏమైనా కోపం ఉందా? ఎందుకు వాళ్ళని చంపేశారు? వాళ్ళ భార్యల ముందు, అంటే వాళ్ళ పిల్లల ముందు, అందరి ముందు ఎందుకు వాళ్ళ చంపేశారు వాళ్ళందరినీ అని అయితే అందరూ వాపోతున్న పరిస్థితి. ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు, అంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీలు చేపడుతున్నారు. తీవ్ర నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఏకమవుతున్నారు. ముఖ్యంగా ఈ దాడి ఉద్దేశం ఏంటంటే హిందువులకు, ముస్లింలకు, భారతదేశంలో ఉన్న హిందువులకు, ముస్లింలకు గొడవ పెట్టి భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు గడిస్తుంది, ముందుకే దూసుకెళ్తుంది అభివృద్ధిలో. ఈ టైంలో ఈ విధంగా మతపరమైన గొడవలు పెడితే వాళ్ళు మళ్ళీ కొట్టుకు చస్తారు. ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకున్నలాగా, బాబ్రీ మసీద్ టైంలో లాగా అలా కొట్టుకు చస్తారు అనే విధంగా వాళ్ళు ప్లాన్లు చేశారు అని మరికొంతమంది అంటున్నారు. మరి ఏంటి నిజం? ఉగ్రవాదులు ఎక్కడ? ఉగ్రవాదులు బంకర్లో దాక్కున్నారని కొంతమంది గుడారాలు వేసుకుంటారు. అంటే లోయలు, కొండలు, లోయల ప్రాంతాల్లో గుడారాలు వేసుకుంటారు. ఎవరు చేరలేని ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళని. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ సందేహాలు అయితే చెప్తున్నారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నారా? 22 గంటల పాటు నడిచి వచ్చి కొండలు దాటి, లోయలు దాటి బైసరన్ వ్యాలీకి చేరుకున్న ఉగ్రవాదులు అంటే ముందే ఆ విధంగా ఒకసారి ప్లాన్ వేసి 2-3 సార్లు చూసుకొని ఇక సెక్యూరిటీ ఎవరు లేరు అని పూర్తిగా నిర్ధారించుకొని ఆపై దాడికి తెగబడ్డారు అని రిటైర్డ్ ఆర్మీ మేజర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. సో మరి ఏంటి? మరి ఉగ్రవాదులు ఇండియాలోనే ఉన్నారా? పాకిస్తాన్కి వెళ్ళిపోయారా? లేకపోతే కాశ్మీర్ సరిహద్దులో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు, అంటే పూర్తి సమాచారం మనకు అందించేందుకు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో మా ప్రతినిధి ఉన్నారు, రాజ్ కుమార్. ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పుడు మరి ఉగ్రవాదులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారా, జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారా అనే సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో మరి ఏది నిజం? మరి ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి కాశ్మీర్లో మన ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు ఏంటి? పహల్గామ్ లో ఉగ్రవాదులు అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆర్మీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ టీం అంతా కూడా ఆ ఉగ్రవాదులు అక్కడ నుంచి అసలు ఏ విధంగా ఎంట్రీ అయ్యారు, ఏ విధంగా ఎగ్జిట్ అయ్యారు అనే దానిపైన కూడా ముఖ్యంగా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఆ ఉగ్రవాదులు పారిపోయినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అనే దానిపైన కూడా క్రూస్ టీమ్ ఆధారంగా ఫోరెన్సిక్ టీమ్ కూడా అక్కడ వాళ్ళు వచ్చినటువంటి ఫుట్ ప్రింట్స్, అదేవిధంగా వెపన్స్ ఎక్కడో తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో సహకరించారనే దానిపైన కూడా దర్యాప్తు జరిపి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి వీళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ఆర్మీ అధికారులు, మిగతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఉగ్రవాదులు దాదాపు 5 రోజులు పూర్తయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ దొరకలేదు. కానీ ఉగ్రవాదులు ఇప్పటికీ కాశ్మీర్ బార్డర్ లోనే అక్కడక్కడే ఉంటారని చెప్పేసి కూడా అధికారులు మాత్రం పట్టాలుగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళలేరు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చుట్టుముట్టు పహల్గామ్ నుంచి అక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని గుర్తించేందుకు మొత్తం పూర్తి స్థాయిలో ఆల్ టెక్నాలజీస్, అంటే ఆర్మీ దగ్గర ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, అదేవిధంగా వాళ్ళు డ్రోన్స్ కానీ, అదేవిధంగా హెలికాప్టర్ ద్వారా మిగతా అండర్ గ్రౌండ్ లో ఒకవేళ దాచుకున్నట్లయితే బంకర్లు ఏర్పాటు చేసుకుని సొరంగ మార్గాలలో కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టెర్రరిస్టు గతంలో అటాక్
వాళ్ళంతా కూడా సొరంగాల్లో వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులను మనం చాలా సార్లు చూసాం. కాబట్టి అదే కాకుండా పహల్గాం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు ఆ వెదర్ కి కట్టుకోగలుగుతారు. కంటిన్యూస్ గా ఓపెన్ ప్లేస్ లో 10 రోజులు ఉండడం అనేది కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అండర్ గ్రౌండ్ మార్గంలో ఎక్కడైనా సొరంగ మార్గాల్లో తలదాచుకుని ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఆర్మీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా జరగబడుతున్నారు. అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టయితే ఆ టెక్నాలజీ కూడా మొత్తం కూడా ఇప్పటికీ ఆర్మీ అధికారులు ఈ బంకర్లలో ఉన్నటువంటి వాళ్ళు భూమిలో కూడా దాచుకున్నా కూడా అది తెలిసే విధంగా ఆ టెక్నాలజీని కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు అయితే వాడుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు బార్డర్ దాటి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే అవకాశాలే లేవని చెప్పేసి కూడా స్పష్టంగా రిటైర్డ్ ఆర్మీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు అయితే మనతో చెప్తున్నారు అని పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ముట్టుబట్టేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికీ ప్రధానమంత్రి మోడీతో పాటు రక్షణ టెర్రరిస్టులు వాళ్ళ మూలాలు వాళ్ళతో పాటు వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ భర్తం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మేము శిక్షిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి టెర్రరిస్టులకు సహకరించిన వాళ్ళు వాళ్ళ వెనుక ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ కోసం వేట కొనసాగుతుంది. మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను వాళ్ళ ఇళ్లను అన్నింటినీ కూడా దాదాపు 8 మంది టెర్రరిస్టుల ఇళ్లను కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా మనం కొద్దిసేపటి క్రితం చూసాము అక్కడ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పోలీసులు ఆ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఇల్లు కూల్చివేసినటువంటి ప్రదేశమే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ నోటీసులన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మొత్తంగా కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్టులను అడ్డుపెట్టేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్ కుమార్ వాళ్ళు ఏమైనా రూపం మార్చుకునే అవకాశం ఉందా? ఉగ్రవాదులు దాడి తర్వాత రూపం మార్చుకొని అలాగే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ లో తిరిగే అవకాశం ఉందా? చెప్పలేము. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం ఆర్మీ అధికారులు చెప్తున్నటువంటి దాని ప్రకారం రిటైర్డ్ ఆఫీసర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఎప్పుడైతే వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యే ముందు అంటే ఆపరేషన్ ఏదైతే ఈ కాల్పులు జరపక ముందు వాళ్ళ ఒక డ్రెస్ లో పఠాన్ డ్రెస్ వేసుకొని రావడం జరిగింది, కుర్తాలు వేసుకొని రావడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి దగ్గరికి వచ్చే సమయంలో ఆర్మీకి సంబంధించిన డ్రెస్లు బ్యాగ్లు తీసుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని వాళ్ళు వచ్చి ఆర్మీ అధికారులాగా వ్యవహరిస్తూ వీళ్ళపైన ప్రయోగం జరపడం జరిగింది. దీంట్లో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించలేకపోయారని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ ఐడెంటిఫికేషన్ గుర్తుపట్టేకుండా ఉండేందుకు అనేక రూపాల్లో వాళ్ళు వేషం వేసుకొని తిరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి గడ్డం తీసేయచ్చు, అదేవిధంగా కటింగ్ చేయించుకోవచ్చు, లేకపోతే మీసాలు తీసేసి వివిధ డ్రెస్సులు కూడా వేసుకొని వాళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవేళ వీళ్ళు రూపం మార్చుకుని తిరిగినా కూడా వాళ్ళని గుర్తించే విధంగా ఉండేందుకు అనేక రకాలుగా ఒక ప్రిన్స్ అనేది కూడా అధికారుల చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకవేళ రూపం మారిస్తే ఏ విధంగా మార్చుకుంటే ఏ విధంగా వీళ్ళు అవుతారు ఉండే అవకాశాలు ఉందని చెప్పేసి కూడా వాళ్ళ చిత్రపటాలన్నీ కూడా ఇప్పటికీ ఆర్మీ అధికారుల చేతిలో ఉన్నాయి. ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఏ విధంగా కొనసాగుతుందంటే వాళ్ళు ఎవరినైతే పట్టుకుంటున్నారో ఆ అనుమానితులను అదేవిధంగా వాళ్ళపైన ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా ఈ నలుగురే కాకుండా వీళ్ళతో పాటు చాలా మంది ఉండవచ్చు. దాని ఇంకా ఎవరో సహకరించారనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చెప్తున్నాం. ఈ వేట అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఇక్కడ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇప్పుడు ఒకటి కొత్త సందేహం ఏంటంటే అందరిలో ఆ రోపు ఎవరైతే ఆ రోపు అది ఉంది కదా, ఒక వ్యక్తి ముందు దాడి జరగక ముందు రోపు ద్వారా అక్కడికి ఆ పార్కు స్థలంలోకి వెళ్ళిపోయాడు, పైన తాడు పట్టుకొని వెనకాల ఏదో అరిచాడు ఆ వ్యక్తి. సో దానికి సంబంధించి కూడా పెద్ద రచ్చ నడుస్తుంది. అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు దాడికి ముందు కూడా అని. అది ఏంటి, దాని మీద ఏమైనా స్పష్టత ఉందా? అసలు వాళ్ళను మరి వాళ్ళేనా లేకపోతే సహకరించారా వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులకి ఆ రోప్ నిర్వాహకులు? పహల్గాం ఘటన జరిగినప్పటి నుంచి కూడా అక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దాడి చేసే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి కూడా ఆర్మీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ మిగతా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున దీంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదే కాకుండా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాశ్మీరీలు సహకరించి ఉండవచ్చు, దానివల్లనే వీళ్ళు ఎదచేదా లోపలికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా
స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు మనం చూసాం. సో మొత్తంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక జిప్ లైన్ నిన్న ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అంటే రోజుకి ఒక వీడియో బయటకు వస్తూనే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి టూరిస్టులు ఒక్కొక్కరు కూడా అక్కడ కెమెరాలు పెట్టి కొంతమంది రీడ్ చేస్తున్నారు, కొంతమంది ఫొటోస్ తీస్తున్నారు, కొంతమంది జిప్ లైన్ మనం చూసుకున్నట్లయితే నేను ఒక వ్యక్తి జిప్ లైన్ లో వెళ్తున్నటువంటి దానికి వీడియో ఓపెన్ చేసుకుని ఆయన చెప్తారు బయలుదేరే సమయంలో ఒక వీడియో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ రికార్డ్ చేస్తున్న సమయంలో ఆ జిప్ లైన్ మార్గం ద్వారా బయటికి వెళ్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అల్లాహ్ అక్బర్ అని చెప్పేసి కూడా 3 సార్లు చెప్పడం జరిగింది. సో ఈ వీడియో అనేది కాకుండా గతంలో ఆయన ఆ ట్రిప్ పంపించిన సమయంలో ఈ విధంగా చేశాడా లేదా అనే దానిపైన కూడా అతన్ని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి పిలిపించడం జరిగింది. ప్రస్తుతం అతని విచారణ కూడా కొనసాగుతుంది. సో ఈ జిప్ లైన్ లో వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ పూర్తి స్థాయిలో ఉగ్రవాదులు ఏ విధంగా దాడులు చేయడం జరిగింది, ఏ విధంగా వెపన్స్ తీసుకొని రావడం జరిగింది, ఏ విధంగా కింద పడిపోతున్నారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రికార్డు కావడం జరిగింది. ఈ రికార్డ్స్ ఆధారంగా ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్ఐఏ అధికారుల చేతికి ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అనేది వెళ్ళింది. పహల్గామ్ ఇష్యూనంతా కూడా ఎన్ఐఏ ప్రస్తుతం టేక్ ఓవర్ చేసింది. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్ఐఏ పాకిస్తానీయులు చేశారనే దానికి ఈ ఇన్సిడెంట్ ఈ ఘాతకానికి పాల్పడ్డారని చేశారనే దానికి కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఎన్ఐఏ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పహల్గామ్ లో ఎంటర్ అయిన ఎన్ఐఏ అధికారులు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా టెర్రరిస్టులు ఏ విధంగా లోపలికి రావడం జరిగింది, ఏ విధంగా బయటికి వెళ్ళడం జరిగింది, వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు, ఎలాంటి ఆయుధాలు వాడడం జరిగింది, ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయడం జరిగింది అనే దానిపైన కూడా ముఖ్యంగా దర్యాప్తు జరుపుతున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి అక్కడ ఫోటో షూట్ చేస్తున్నటువంటి వ్యక్తి మొదట ఫైరింగ్ సౌండ్ వినగానే అతను చెట్టుపైకి ఎక్కి కూర్చోవడం జరిగింది. అక్కడ పైన చెట్టుపైకి ఎక్కి కూర్చున్న తర్వాత ఎవరెవరు టెర్రరిస్టులు ఏ విధంగా ఎవరి వైపు వెళ్తున్నారు, ఎవరిపైన కాల్పులు జరుపుతున్నారు అనేది కూడా పూర్తి స్థాయి ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఎన్ఐఏ అధికారులకు సంబంధించినటువంటి ఒక సీనియర్ అధికారి చెప్పడం జరిగింది. ఈ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా చేశారు అనే దానిపైన కూడా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు వాడినటువంటి బుల్లెట్స్, వాళ్ళు వచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో, ఏ విధంగా ఫైరింగ్ చేయడం జరిగింది, వీళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ జరిగింది అనే దానిపైన కూడా వాళ్ళ రికార్డింగ్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చెప్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళ సహకారంతోనే వాళ్ళలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులే ఈ విధంగా ఈ ఫైరింగ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఎన్ఐఏ ప్రాథమికంగా దర్యాప్తులో తేలడం జరిగింది. కాబట్టి ఈ చర్యలు అనేవి కూడా చాలా సీరియస్ గా ఉంటాయి. ఎవరైతే ఈ మన టూరిస్టుల పైన కాల్పులు జరపడం జరిగిందో వాళ్ళని శిక్షించేంత వరకు కూడా వాటికి సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఈ దాడి తర్వాత కూడా పర్యాటకులు భయపడకుండా మళ్ళీ శ్రీనగర్కైనా పెహల్గామ్కైనా తరలి వెళ్తున్నారు అని ప్రభుత్వం చెప్తుంది. మరి వాళ్లకు అక్కడ ఎలాంటి భద్రత ఉంది, మరి ఎలాంటి సెక్యూరిటీ ఉంది అక్కడ? శ్రీనగర్ కి ఎవరు వెళ్ళరు అని చెప్పేసి కూడా ఒక చర్చ అనేది జరిగింది. సోషల్ మీడియాలో కూడా అక్కడికి వెళ్ళలేదు, మనము భద్రత లేదు అని చెప్పేసి జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా భారతీయులు నిరూపించినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే భారతీయులందరూ కూడా మాకు ఇండియన్ ఆర్మీ ఉంది, మాకు ఇండియన్ ఆర్మీ రక్షణ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ రక్షణ కల్పిస్తుంది మాకు అని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళకు నమ్మకం పెట్టి మరి ప్రస్తుతం అక్కడ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన 2వ రోజు నుంచే టూరిస్టులు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ అడిగిన సమయంలో వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా, ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు మాకు భయం లేదు. ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా కొద్ది సమయంలోనే వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఇండియన్ ఆర్మీ ఒకవేళ అక్కడ ఉండుంటే, ఆ సమయంలో అక్కడే ఉండుంటే కనుక ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు, వాళ్ళని మట్టు పెట్టేవాళ్ళు అని చెప్పేసి కూడా స్పష్టంగా టూరిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం భయపడే ప్రసక్తి లేదు. భారతదేశంలో కాశ్మీర్ భాగం, భారతదేశంలో ఉన్నంత వరకు మనం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి టూరిస్టులందరూ మీరు కూడా రండి, మేము పిల్లలతో సహా వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ఒక 1-2 నెలల ముందు ప్లాన్ చేసుకున్నటువంటి ఈ టూర్స్ కి సంబంధించిన ప్లానింగ్ ఏదైతే ఉందో వాళ్ళు యథావిధిగా అదే కొనసాగిస్తున్నారు. ఇన్సిడెంట్ 22వ తారీఖు జరిగిన తర్వాత 24, 25వ తేదీ నుంచి మొత్తం కూడా
ఈ యాత్రికులందరూ కూడా వస్తూనే ఉన్నారు. శ్రీనగర్ లో కూడా డల్ లేక్ లో బోటింగ్ అనేది కూడా చేస్తున్నాం. మనం ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా వచ్చి యథావిధిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ సంబంధించిన వారిని ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిన దానిపైన స్పందిస్తూనే వాళ్ళు వచ్చేసి ఏ విధంగా టూర్స్ ఎంజాయ్ చేయడం జరుగుతుందో ఆ విధంగానే ఇక్కడ యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మరి త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది జూలై 3వ తారీఖు నుంచి. మరి అమర్నాథ్ యాత్రకి మరి ఎలాంటి భద్రత ఉంది, ఎలాంటి సెక్యూరిటీ ఉంది? మరి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలవుతున్నాయి. అందరూ ప్రజలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు అక్కడికి అమర్నాథ్ యాత్రకు రావడానికి. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అమర్నాథ్ యాత్రకు సంబంధించి? జూలై 3వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. అమర్నాథ్ యాత్రకు 2 నెలలు 3 నెలల ముందు వచ్చే ఈ యాత్రికులకు అక్కడ వెళ్లే మార్గంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు మొదటి స్టెప్ పహల్గావ్ నుంచి స్టార్ట్ చేస్తారు. పహల్గావ్, బాల్టల్ ఈ 2 ప్రదేశాల నుంచి అమర్నాథ్ యాత్రికులందరూ కూడా ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. సో పహల్గావ్ లో ఇన్సిడెంట్ జరగడం, అదేవిధంగా అమర్నాథ్ యాత్రికులకు టెర్రరిస్ట్ ఏమైనా సూచనలు చేశారా అనేది కూడా ఒక చర్చ అనేది జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేకుండా కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. అమర్నాథ్ యాత్రికులు యథావిధిగా ధైర్యంగా మీరందరూ కూడా అమర్నాథ్ యాత్రికులు అమర్నాథ్ దర్శనం చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను మేము ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే జూలై 3 అంటే దాదాపు ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఈ 2 నెలల లోపల మేము ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో చక్కబెడతాము. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఏప్రిల్ 15 నుంచి కూడా ఈ యాత్రకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ ప్రక్రియ అనేది కూడా చేసుకోవడం జరిగింది. ఈ వెళ్ళడానికి ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక చివరి ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ తోటి భారతదేశం యుద్ధం చేయబోతుంది అనే చర్చ జరుగుతుంది ప్రపంచమంతా. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ జరుగుతుంది ఈ చర్చ, ఎలాగైనా యుద్ధం చేయాల్సిందే అని. అటు పాకిస్తాన్ కూడా మేము కూడా సిద్ధమని చెప్తుంది. మరి భారతదేశానికి మద్దతు ఇచ్చే అగ్రదేశాలు ఏ దేశం ఇస్తుంది మద్దతు? మరి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా యుద్ధం జరిగితే, భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే కాశ్మీర్ ప్రజల కళ్ళ ముందు యుద్ధం జరగాలి. మరి అక్కడి ప్రజల అభిప్రాయం ఏంటి? మరి ఏ దేశాలు మనకు మద్దతు ఇస్తున్నాయి? పహల్గావ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కాశ్మీరులు శ్రీనగర్ లాంఛన్ వద్ద వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, పాకిస్తాన్ దేశం పైన యుద్ధం చేయాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా మోడీకి సంకేతాలు ఇచ్చినట్టు వాడు ఆందోళన చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో మా పొట్టగొడుతున్నారు పాకిస్తాన్లందరూ కూడా. మేము ఇక్కడ మంచి జీవన 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇక్కడ అంతా కూడా టూరిస్టులు రావడంతో మాకు తినడానికి తిండి దొరుకుతుంది, మాకు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా. సో ఇలాంటి సమయంలో మా పొట్టగొట్టేందుకు పాకిస్తాన్ ఈ విధంగా ఈ దురాఘాతానికి పాల్పడడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి కూడా కొంతమంది కాశ్మీర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితులను మనం కూడా మొత్తం చూస్తాం. వాళ్ళందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది. అయితే మరొక వైపు చూసుకున్నట్టయితే కాశ్మీరీలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోయ ప్రాంతాలు, ఏదైతే కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది సహకారంతోనే ఇన్సిడెంట్ కూడా జరిగి ఉండొచ్చు కదా, వాళ్ళపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మరోవైపు వినిపిస్తుంది. సో ఈ అనంతనాగ్ కానీ బారాముల్లా మిగతా చోట్ల ఏదైతే ఉందో అక్కడ కొంతమంది టెర్రరిస్టులకు సంబంధించినటువంటి షెల్టర్ జోన్లు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో రావల్పిండి, అనంతనాగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులే ఈ ఇన్సిడెంట్ లో పాల్గొన్నటువంటి విషయాలు ఇన్సిడెంట్లు కూడా మనం చూసాం. కాబట్టి అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో జల్లడపడుతున్నారు. ఇప్పటికే కొన్ని టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఇళ్లను కూడా పేల్చివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులను కూడా ప్రస్తుతం జప్తు చేస్తున్నట్టు కూడా అక్కడ ఉప చట్టం కింద చేస్తున్నట్టు కూడా వాళ్ళు నోటీసులు మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఇళ్లకు బ్యానర్లు కూడా కట్టడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా భారతదేశం మొత్తం ప్రపంచంలో ఎదురు చూస్తుంది భారత్ ఏ విధంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్తుంది అనేది. ఈ విషయంలో భారతదేశానికి అన్ని దేశాల మద్దతు లభిస్తుంది. ఇప్పటికే అమెరికా స్పష్టం చేయడం జరిగింది, భారత్ వెంటే మేము ఉంటాం, భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళకు దాంతో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళకు మద్దతు తెలిపేందుకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రష్యా కూడా చెప్పడం జరిగింది, ఇజ్రాయెల్ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు మిగతా దేశాలన్నీ కూడా భారత్ కి మద్దతుగా ఉన్నాయి. అయితే చైనాకు పాకిస్తాన్ కి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి చైనా మద్దతు ఉంది. పాకిస్తాన్ కి
ఆయుధాలు సరఫరా చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సహకరిస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో పాకిస్తాన్ కి చైనా మద్దతు ఉంది, మిగతా దేశాలన్నిటికీ సంబంధించినటువంటి మద్దతు భారతదేశానికి ఉంది. భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైతే కనుక పాకిస్తాన్ అనేది కూడా ఎక్కడ కనిపించకుండా చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చిత్రపటంలో లేకుండా చేసే సత్తా భారతదేశానికి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆయుధాలు కానీ, యుద్ధం చేసే యుద్ధ నీతి కానీ, యుద్ధం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, ఆర్మీ పర్సనల్స్ కానీ, నేవీకి సంబంధించి కానీ ప్రతి దాంట్లో కూడా పాకిస్తాన్ కంటే మన దగ్గర 2 ఎక్కువ శాతం ఉంది. టెక్నాలజీ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. దాంతో పాటు అగ్రదేశాలకు సంబంధించినటువంటి సహకారం కూడా మా భారత్ తోనే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ అనేది కూడా ఎక్కడ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా పాకిస్తాన్ ముందుకు వస్తూ ప్రకటనలు చేస్తూ ఆ ప్రకటనలకే పరిమితం అవుతుంది. ఒక్కసారి భారతదేశం రంగంలోకి దిగి కనుక ముందరికి వెళ్తే, యుద్ధం చేసేందుకు ముందుకు వెళ్తే మాత్రం పాకిస్తాన్ అనేది కూడా ఈ చిత్రపటంలో లేకుండా చేసే సత్తా మనకు ఉందని చెప్పేసి కూడా ఆర్మీ అధికారులు చెప్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ భారతదేశానికి సంబంధించి మన ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ ప్రజలతో, పాకిస్తాన్ తో మాకు సంబంధం లేదు. టెర్రరిజం పైన మా పోరాటం ఉంటుంది. టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారో వారిపైన మా యుద్ధం తప్పదు. టెర్రరిస్టులకు సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో సామాన్యులకు భారతదేశం ఎప్పుడు, సివిలియన్స్ కి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఒకవేళ వాళ్ళకు సహకరించిన వాళ్ళు, పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు టెర్రరిస్ట్ అని ఏవైతే సమయంలో కనుక వాళ్ళు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ కానీ ఇతర వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి పోరాటం చేస్తారో తప్పకుండా వాళ్ళ శిక్ష తప్పదని చెప్పేసి స్పష్టమైనటువంటి సంకేతాలు భారతదేశం నుంచి ముందుగానే ఇచ్చేయడం జరిగింది. సో యుద్ధం ఏ విధంగా స్టార్ట్ కాబోతుంది, ఇప్పటికే యుద్ధ మేఘాలన్నీ కూడా కమ్ముకున్నాయి. మన బార్డర్ లో కానీ అటు పాకిస్తాన్ లో కానీ ఇక్కడ కానీ అందరూ కూడా వాళ్ళు రిహార్సల్ చేస్తూనే ఉన్నారు. వైమానిక దళంకి సంబంధించినటువంటి కానీ, నేవీకి సంబంధించినటువంటి కానీ, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం అన్ని కూడా యాక్టివ్ గా అయిపోయి ఉన్నాయి. రా కానీ మిగతా ఏజెంట్స్ కానీ కూడా అన్ని కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. సో యుద్ధం ఏ క్షణం స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ టెక్నాలజీకి సంబంధించి సైబర్ అటాక్స్ అనేవి కూడా మన వెబ్సైట్స్ మీద కానీ మిగతా దాని మీద కూడా సైబర్ అటాక్స్ చేయడానికి పాకిస్తాన్ 2-3 సార్లు కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా ప్రయత్నించిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇండియన్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ టీం గుర్తించడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా సందేశాలు ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ కి సంబంధించినటువంటి కొన్ని పాకిస్తాన్ కి సంబంధించినటువంటి హ్యాండల్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన యూట్యూబ్స్ అంతా కూడా రద్దు చేయడం జరిగింది. అదే కాకుండా మిగతా వాళ్ళు ఏదైతే ఇండియన్ కి సంబంధించినటువంటి విద్యార్థులు కొంతమంది బార్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వివిధ రూపాయలు లెక్చరర్స్ రూపంలో, టీచర్స్ రూపంలో మేము సీనియర్స్ అని చెప్పేసి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి వివరాలు సేకరించే ప్లాన్ లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. సో అప్రమత్తంగా ఉండండి. అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ఏది కూడా రిసీవ్ చేసుకోవద్దు అని చెప్పేసి కూడా స్పష్టంగా కేంద్రం ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు. అదే కాకుండా యుద్ధం వస్తే ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ మెట్రోపాలిటన్ సిటీస్, అదేవిధంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, రద్దీ ప్రదేశాలు, టెంపుల్, మిగతా చోట ఎక్కడెక్కడైతే ఈ రద్దీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ భద్రతను అంతా కూడా అప్రమత్తం చేస్తూ ఇంటెలిజెన్స్ ఇప్పటికీ అన్ని రకాల హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ నుంచి ఏదైనా యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు గ్రౌండ్ లెవెల్లో అన్ని రకాల ఏర్పాటు చేసుకొని భారతదేశం యుద్ధం చేయడానికి ముందుకు సాగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్. చాలా మంచి సమాచారం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సందేహపడుతున్నారు అసలు యుద్ధం రాబోతుందా లేకపోతే ఏంటి పరిస్థితి, కాశ్మీర్ ప్రజల పరిస్థితి, అక్కడ మరి శ్రీనగర్లో అలాగే పహల్గామ్లో పర్యాటకుల పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్. ఇక మరి ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇక యుద్ధం అనేది ఒకటి జరిగితే ముఖ్యంగా భారతదేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా అన్ని రాష్ట్రాల సీఎంలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేలా ముందే కేంద్రం చర్య తీసుకుంటుంది. ఇక దాంతోపాటు ప్రపంచ దేశాల మద్దతు కూడా భారతదేశానికి ఉంది. అమెరికా లాంటి పెద్ద దేశం, అగ్రదేశం మద్దతు కూడా భారత్కు ఉంది. చైనా మాత్రం ఇంటర్నల్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. యుద్ధం వస్తే మరి చూద్దాం, యుద్ధం వస్తుందా రాదా. ముఖ్యంగా అందరి కళ్ళు ఉగ్రవాదులపైనే. వాళ్ళని ఎంత తొందరగా మట్టు పెడితే అంత
అందరూ సంతోషపడతారు. ముఖ్యంగా భారతీయ ప్రజలు చాలా బాధలో ఉన్నారు, అమాయకులు చనిపోయారు అని చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం, ఉగ్రవాదులను భారత ఆర్మీ తొందరగా మట్టు పెట్టాలని కోరుకుందాం.